అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షుకూర్. ఈరోజు దర్శి ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్ కి వచ్చున్నాం. ఈ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకి ఏమేమి అందుబాటులోకి వచ్చాయి అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. రైల్వే స్టేషన్ లో లోపలికి వస్తే అసలు పనులు ఎంతవరకు జరిగాయి అంటే మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రధానమైన రైల్వే బిల్డింగ్. పూర్తిగా 100కి 100% గా పూర్తి అయిపోయి ఉంది. అలాగే చూసుకుంటే ట్రాక్స్, 2 ప్లాట్ఫారాలు ముఖ్యంగా రెడీ అయ్యాయి. అందులో అటు సైడ్ ఒక ట్రాకు, ఇటు సైడ్ ఒక ట్రాకు కూడా మాక్సిమం పూర్తయింది. మనకి చూసుకున్నట్లయితే సెంటర్ లో కూడా ఒక ట్రాక్ వేస్తున్నారు. ఇంకో విధంగా ఒక రకంగా చెప్పాలంటే 2 ట్రాకులు పూర్తయి 2 సైడ్లు కూడా వర్కులు 90% పూర్తి అయిపోయాయి. ఇంకా దర్శి రైల్వే స్టేషన్ చేరుకోవాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, దర్శి ప్రజలకు దర్శి సెంటర్ నుంచి రావాలంటే ఇక్కడ మనకి వెనక్కి కనపడుతుంది చూడండి, గంగవరం రోడ్లో నుంచి ఈ రహదారిగా రావచ్చు. అదే విధంగా రెండో రహదారి అంటే మనకి ఇక్కడ ఝాన్సీ కాలేజ్, ఈ ఝాన్సీ కాలేజ్ దగ్గర నుంచి కూడా మార్గం అనేది పూర్తిగా రోడ్డు పనులు, లైట్లు, డివైడర్ మీద చెట్లు, ఇట్లాంటి పూర్తి పనులు కూడా అయిపోయినాయి. ఇంకొక విషయం ప్రధానంగా మనం చూసుకోవాల్సింది, మనకి అక్కడ కనపడుతున్న కాంక్రీట్. ఈ కాంక్రీట్ పార్కింగ్ ప్లేస్ కి యూజ్ అయ్యే తరంగా ఉంది. ఈ ప్రధానంగా అసలు మనకు రైల్వే స్టేషన్ రావడానికి దారి ఈ విధంగా ఉంది. దర్శికి ప్రయాణికులు రైలు ఎక్కడానికి ప్లాట్ఫారం అంటే ఒక ప్లాట్ఫారం నుంచి మరో ప్లాట్ఫారం పోవడానికి మనకి బ్రిడ్జి అంటే ఓవర్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఈ ఓవర్ బ్రిడ్జ్ చేశారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి దాదాపుగా 70% వర్క్ పూర్తయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వర్క్ ఇక్కడ మనకి 90% పైన అయిపోయింది. స్టెప్స్, ఓన్లీ స్టెప్స్ ఒకటి వేయాలి. ఆ స్టెప్స్ వేస్తే మనం ఒక ట్రాక్ నుంచి ఇంకొక ట్రాక్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. రన్వే అంటారు అనమాట దీన్ని. ఇక్కడ నడుచుకుంటూ ఇలా రావచ్చు. రెండోది స్టెప్స్ మార్గం కూడా ఉంది. మనం ఇక్కడ ముందుగా ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఎదురుగా కనుక కనపడుతుంది చూడండి, టికెట్ కౌంటర్. ఈ టికెట్ కౌంటర్ లోనే టికెట్స్ అలాగే రిజర్వేషన్ సంబంధించిన ఏమైనా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చని ఇక్కడ మనకు చూస్తున్న బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ నుంచి ఇలా మనం వెళ్ళిన తర్వాత ఇంకా ప్రయాణికుల కోసం కొన్ని వెయిటింగ్ రూమ్స్ అంటే మగవాళ్ళకి అదేవిధంగా ఆడవాళ్ళకి వెయిట్ చేయడానికి వెయిటింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసిన కోసం లేడీస్ ప్రత్యేకంగా ట్రైన్ లేట్ అయిన వెయిటింగ్ రూమ్స్ అంటే ఇక్కడ చూసినట్లయితే మహిళలకు వరకే వెయిటింగ్ రూమ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే సాధారణంగా వెయిటింగ్ రూమ్ కూడా దీని పక్కనే ఉంది. అది కాకుండా ఇక్కడ దర్శి రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం వెయిట్ చేయడానికి ప్రయాణికులు కూర్చోడానికి బెంచెస్ కూడా దాదాపుగా ఇక్కడ 10 బెంచెస్ దాకా ఉన్నాయి. ఇంకొకటి మనకు ఆపోజిట్ కనపడుతుంది చూడండి, వాటర్ సౌకర్యం అంటే ప్రయాణికులు వాటర్ బాటిల్ పట్టుకోవడానికి వాటర్ సౌకర్యం కూడా ఆల్మోస్ట్ గా పూర్తయిపోయాయి. ఇంకా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది, చిన్న పెయింటింగ్ వర్క్. ఆ పెయింటింగ్ వర్క్ అయ్యే భాగాలనే దర్శికి రైల్వే స్టేషన్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది.